వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన తాలీం-ఏ-హున్నార్ విజయవంతం కావడంతో ముస్లిం మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ను సన్మానించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు హమీద్ అల్తాఫ్ లో మాట్లాడుతూ దాదాపు 7,000 మంది పరీక్ష రాస్తే అందులో మెరిట్ ఆధారంగా 200 మందిని ఎంపిక చేసి కార్పొరేట్ కళాశాలలో చేర్పించారని తెలిపారు. దేశ చరిత్రలో లేని విధంగా కార్యక్రమాన్ని నిర్వహించి పేద విద్యార్థులపై ఆయన చూపిన చొరవ విలకట్టలేదని పేర్కొన్నారు. ధనవంతులు మాత్రమే చదవగలిగే కళాశాలలో వారిని చేర్పించారని కొనియాడారు. పక్క రాష్ట్రాల్లో సైతం దీనిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వచ్చి కార్యక్రమాన్ని పరిశీలిస్తున్నారని అన్నారు. ఇలాంటి మహోన్నత వ్యక్తికి యావత్ ముస్లిం సమాజం తోడుగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు. खाली मुकन का फोटो डाले देंगे देखो నా పేరు సయ్యద్ అబ్దుల్ హమీద్. నేను ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం మాట్లాడిందే అల్తాఫ్ గారు, మన ఈఈ గారు, ఆయన సెక్రటరీ. ముఖ్యంగా నిన్న ఆదివారం జరిగిన కార్యక్రమం చాలా చాలా గొప్పగా జరిగింది. ఇప్పుడు దాకా మన దేశంలోనే ఇటువంటి కార్యక్రమం ఇప్పుడు దాకా జరగలేదు. బిలో పావర్టీ లైన్లో ఉండేటువంటి ప్రతిభావంతులైనటువంటి మేధావులైనటువంటి పిల్లకాయల్ని ఒక చోట చేర్చి వాళ్లకు టాలెంట్, వాళ్ళకి నచ్చిన ఎంపీసీలో అయితే ఐఐటి స్థాయిలో చదువు, బైపీసీలో అయితే డాక్టర్లు అయ్యే చదువు, ఇంకా వాళ్ళకి ఆసక్తి ఉంటే ఇంటర్మీడియట్ తర్వాత కూడా ఫ్యూచర్లో ఐఏఎస్ ఐపీఎస్ చదివించే ఒక గొప్ప ఆలోచనతో దిగారు ఈ వర్క్లోకి. అక్కడికి వచ్చిన అతిథుల్లో కూడా ఒక మహిళ ఐపీఎస్, ఒక మహిళ ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి ఆడపిల్లల్ని ముఖ్యంగా ముస్లిం పిల్లకాయలు 10వ తరగతి అయిన తర్వాత చదువులు మానేసి ఇళ్లలో ఉండేటువంటి ప్రతిభావంతులైన పిల్లకాయల్ని ప్రోత్సహించడానికి ఆయన చూపిన చొరవ పిల్లల్లో ఎక్కడ లేని ఒక ప్రోత్సాహం తీసుకొచ్చింది. అసలు గొప్ప పిల్లలు, ధనవంతులైన పిల్లలు మాత్రమే చదవగలిగేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏరు కోరి సారే మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు హాజీ అబ్దుల్ అజీజ్ గారు స్వయాన పరిశీలించి ఎక్కడైతే పిల్లకాయలు బాగా చదువు ఉంటుందో రెసిడెన్షియల్ మాత్రమే అయితేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పేసి ఈ విధంగా సెలెక్ట్ చేశారు. ఇది స్ఫూర్తి మన రాష్ట్రంలోది. మిగతా ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వచ్చారు. అలాగే కర్ణాటక రాష్ట్రం వాళ్ళు కూడా దీన్ని పరిశీలిస్తున్నారు. ఈ విధంగా ఇటువంటి చైతన్యం మన దేశంలో ఉన్నటువంటి ఈ వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని ఈ పేద పిల్లలకి చదివించేదానికి ఇప్పుడు స్టార్టింగ్ 250, 500 ఎట్ట వేలల్లో ప్రతిభావంతులైనటువంటి పిల్లకాయలకు చదివించి ఈ పాత తరంలో మన పెద్దలు ఇచ్చినటువంటి ఈ ఆస్తుల్ని చదువు కోసం తీసుకురావడం అనేది ఒక పెద్ద మార్పు. ఆ ముందడుగు మన అజీజ్ గారు చేశారు. ఆయనకి మనస్ఫూర్తిగా మా తరఫున శుభాభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ముస్లిం వెల్ఫేర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున చిన్న కేక్ కటింగ్ మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే ఎన్నో రోజులుగా సారు కష్టపడి పిల్లల్ని చదివించాలా అనే దాని మీద ఎన్నో రాత్రులు డే టైమ్స్ మనందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి నంబర్ సందర్భాల్లో ఆయన ఎలా చదివించాలా అనే దాని మీద ఆయన కృషి చేశారు. ఆ కృషి బ్రహ్మాండంగా సఫలమైంది. 7,008 మంది అప్రాక్సిమేట్లీ ఎగ్జామ్ రాస్తే దాంట్లో 250 మెంబర్స్ని మెరిట్ బేసిస్లో చక్కగా ఎక్కడా కాంప్లికేషన్స్ లేకుండా ఏదైతే నీట్ ఎగ్జామ్స్ జరుగుతాయో, ఏదైతే ఎంసెట్ జరుగుతుందో ఆ స్టాండర్డ్లో సార్ ఆధ్వర్యంలో జరిగింది. ఇది ఒక గ్రేట్ కాంట్రిబ్యూషన్ టు ది సొసైటీ అంటాను యాజ్ ఎ హోల్ ఓవరాల్గా, ప్లస్ పర్టికులర్లీ టు ది కమిటీ ఆల్సో. ముస్లిం కమ్యూనిటీ పిల్లలకి చదివించడం చాలా కష్టం కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం. ముఖ్యంగా ఆడపిల్లలకి
మన దాంట్లో కన్జర్వేటివ్ అప్రోచ్ ఉంటుంది. వాళ్ళని ఆడ పంపించాలన్నా కూడా కష్టపడుతుంటారు, చదివించడానికి ఆలోచిస్తుంటారు. బాగా టాలెంటెడ్ ఉన్న ఆడపిల్లల్ని కూడా చదివించడానికి ఆయన కృషి చేస్తూ 33% పెట్టారు. బట్ 33% దాటుకొని వాళ్ళు మెరిటోరియస్ గా రావడం జరిగింది. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ దోస్ పీపుల్. అండ్ ఆల్సో ఆ పేరెంట్స్ కూడా ఎంత సంతోషపడ్డారంటే నిజంగా వాళ్ళు కూడా పిల్లల్ని అంత కేర్ తీసుకోలేరు. మన బోర్డ్ చైర్మన్ గారు వాళ్ళ ప్రతి ఆస్పెక్ట్ లో కూడా కేర్ తీసుకొని వాళ్లకు ఈ యొక్క ఎడ్యుకేషన్ ని సపోర్ట్ చేయడం జరిగింది. ఈ ఫంక్షన్ కూడా చాలా చక్కగా అందరూ కూడా వచ్చారు. మైనార్టీ మినిస్టర్ గారు కానీ, అడ్వైజర్ షరీఫ్ గారు కానీ, ఇంకా పెద్దలందరూ కూడా వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్లకు ఆ మార్క్ షీట్, ర్యాంక్ షీట్ ఇచ్చి వాళ్ళకి అక్కడ జాయిన్ అయ్యేటట్టు చేశారు. చాలా మంచి సందర్భం ఇది. ఇట్స్ ఎ గ్రేట్ బిగినింగ్ అంటా నేను. దీన్ని ఇంకా ముందుకు వెళ్ళాలని, దీంట్లో అందరూ కూడా జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేసి దీన్ని సక్సెస్ చేస్తే ఇది సొసైటీకి చాలా మంచిది. అట్ ద సేమ్ టైం ఇది ఒక నేషన్ కూడా, వేరే స్టేట్ కూడా మనకు ఒక మార్గదర్శకంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.